సభకి నమస్కారం. మినిమం 60 ఏళ్ళు ఉండాలి సభకు రావాలంటే. ఆ నియమం పాటించబడింది. భాస్కరం గారి పుస్తకం ఇట్స్ ఏ స్ప్లెండిడ్ వర్క్, చాలా స్కాలర్లీ వర్క్. అందులో ఆయన చాలా స్థిరంగా, చాలా నిజాయితీగా సత్యం వైపే నిలబడి సత్యాన్వేషణ కోసమే ప్రయత్నించి, నేను చెప్పిందే నిజం కాదు, మీరు చదివి తెలుసుకోండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఇంత బ్రిలియంట్గా రాసిన రచన ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. అయితే ఇలా రాయటం అంటే ఒక వెన్నెల్లో కూర్చొని ప్రేమపాట పాడటం కాదు, మండు టెండలో రాళ్ళు కొట్టడం లాంటిది ఆయన చేసిన పని. ప్రిసైజ్లీ ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్. ఒక నవలో, కవిత్వమో, కథలో చదువుతాం. ఒక పురామానవ చరిత్రని ఇంత సీరియస్ స్టడీ చేసి ప్రజెంట్ చేస్తే చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది భాస్కరం గారికి తెలియక కాదు, ఆయన ఒక ఇంక్విజిటివ్ ఇంటలెక్చువల్ అవటం వల్ల, అంటే పరిశోధించకుండా దాని గురించి రాయకుండా ఉండలేని తనమే ఆయన చేత ఈ పుస్తకం రాయించింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ బుక్. అయితే నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏమిటి, డార్విన్ ఏమన్నాడు, అదంతా చాలా రాసి ఉంది, చాలా పుస్తకాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఇప్పుడు ఈయన కనిపెట్టింది ఏమిటి అనుకున్నప్పుడు ఈ ఆర్యావర్తం థియరీని ఎఫెక్టివ్గా చెప్పారు. అయితే మన మూలాలన్నీ మనకు ఎప్పుడు ముందో తెలుసని నేను అనుకుంటున్నాను. భాస్కరం గారు డార్విన్ కనిపెట్టకముందే ఈ దేశంలో అందరికీ తెలుసు, మనల్ని బ్రహ్మ పుట్టించాడు, మనల్ని విష్ణుమూర్తి కాపాడుతున్నాడు, మన తండ్రి పేరు శ్రీరామచంద్రుడు, మన తల్లి పేరు సీతమ్మ. దీన్ని పక్కన పెట్టి, దీన్ని తప్పించి చరిత్రని ఆయన సాహసించి, కొండొకచో దుస్సాహసించి, ఎక్కడో ఉక్రేనియన్ స్టెప్పీలు, ఏపుగా పెరిగిన గడ్డి, ఎద్దుల్లా పెరిగిన గుర్రాలను మచ్చిక చేసుకున్న మానవుడు అని వక్రీకరించిన భాస్కరం గారిని స్టాన్ స్వామిని ఎందుకు అరెస్ట్ చేశారో, వరవర్రావుని ఎందుకు అరెస్ట్ చేశారో, సాయిబాబాని ఎందుకు అరెస్ట్ చేశారో అదే కారణాల మీద అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అయితే సొలేస్ ఏంటంటే, మన దగ్గర ఎవరు పుస్తకాలు చదవరు, ఈ సీరియస్ పుస్తకాలు అసలు చదవరు, కనుక ఆయన అరెస్ట్ చేసే అదృష్టం మనకు దొరకలేదు. ఇలా విస్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉండేవాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకవేళ కల్లూరి భాస్కరం గారే కనుక నరకానికి వెళ్తే, నరకంలో వీడిని నూనెలో వేపండి అంటే భాస్కరం గారు ఏమంటారు మీరు గమనించి చెప్పగలరా? ఒక ఇంక్విజిటివ్ ఇంటలెక్చువల్ ఆయన ఏమంటాడంటే, నూనెలో వేపుతారా, అది సన్ఫ్లవర్ ఆయిలా, గ్రౌండ్ నట్ ఆయిలా, పామ్ ఆయిలా అని అడుగుతాడు. అయితే నరకంలో నేను కూడా ఆయన వెనకాలే ఉంటాను కనుక ఆయనకి చిన్న సహాయం చేస్తా. జీవితాంతము ఆవు పెట్టిన కూరలో తిన్నాడు కదా, ఈసారికి ఆవు నూనెలో వేయించండి అని ఆయనకి హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.